అంటే నేను అదొకటి సార్. ఏదో మీరు ఫుడ్ అన్నారు కదా, మేము ఫుడ్ విషయంలో సార్ మేము హాస్టల్లో ఉండేటప్పుడు లైన్ ఇది అందరు రౌండ్ అప్ అయి కూర్చున్నాం తినేవాళ్ళం సార్. మీరు అందులో ఒకటి చెప్తాను సార్. నాకు అంటే చిన్నప్పుడు అంటే అమ్మ నాన్న లేకపోతే సార్, అంటే మేము అమ్మ నాన్న లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుంది సార్. అంటే అందరూ ఉంది సార్, ఎవ్వరు ఉన్నా సార్, అంటే మేనత్త అయినా ఉండొచ్చు, లేకపోతే తాతయ్య అనొచ్చు, అత్త నా అంటే అమ్మమ్మ, ఎంతమంది ఉన్నా సార్ అమ్మ నాన్న లేకపోతే ఆ లోటు అన్నది వేరు సార్. ఎంతమంది ఎంత దారాబంగా పెంచినా మనకి ఏం కావాలంటే అవి కొనిచ్చినా సరే అమ్మ నాన్న ప్రేమ ముందు అది జస్ట్ లెస్ సార్. అంతే, అమ్మ నాన్న ప్రేమ ముందు అవి ఏవి పనికిరావు. అంటే ఆ లోటు అన్నది నాకు ఎప్పుడు కనిపిస్తూ ఉండేది సార్. అంటే చాలా మంది అన్నీ నువ్వు అంటే నువ్వు శ్రీకాకుళంలో మీ నాన్న జాబ్రా, ఇంత మంచి రిచ్ ఫ్యామిలీ, రిచ్ చేసి ఉండేవాడిది, కానీ ఇక్కడ బాగుపరచి ఇలా అయిపోయావు. అక్కడ మంచిగా ప్రైవేట్ స్కూల్స్లోనో ప్రైవేట్ కాలేజీలో చదువుకునేవాడిది, ఇక్కడ వచ్చి గవర్నమెంట్ స్కూల్స్లోని లేదా ఒక పూట అన్నం కోసము ఇంత కష్టపడుతున్నాము అని కూడా మాట్లాడుకునేవాళ్ళం సార్. అలా అంటే అలాగే సార్ ఇప్పటికీ సార్, అంటే ఇప్పటికీ జాబ్ ఉంది, నేను కూడా ఒక 10 మందికి 20 మందికి పెట్టే స్తోమత ఉన్నా సరే, లేకపోతే నాకు కావాల్సింది తినే స్తోమత ఉన్నా, ఎక్కడికి వెళ్ళే స్తోమత ఉన్నా సరే, అందుకే చిన్న లెస్ సార్. అంటే అదే అమ్మ నాన్న లేదని ఒక అభిప్రాయం మాత్రం ఎప్పుడు మధ్యలో టచ్ అవుతుంది సార్. అది ఒక్కటి ఉంటే నా లైఫ్ అనేది ఇంక్రిబుల్ అయిపోయింది సార్. అంటే ఎప్పుడైనా సరే ఇప్పుడు మీరు అన్నట్టు అమ్మ నాన్నల్ని గుర్తు చేసుకొని ఏడ్చిన రోజులు ఉన్నాయా? ఎవ్రీ మినిట్ సార్, ఎవ్రీ మినిట్. అంటే మేము అదే కదా చెప్తున్నాం సార్. అంటే మాది ప్రతి నిమిషము అమ్మ నాన్నల కోసము తలుచుకున్న క్షణాలేదు సార్, ప్రతి క్షణం కూడా. ఎందుకంటే మేము అమ్మ నాన్న ఉంటే మనం ఇలా కష్టం నడిపే వాళ్ళం కాడేమోరా, అమ్మ నాన్న ఉంటే ఇలాంటి స్కూల్ కానీ ఇలాంటి పరిస్థితులు వచ్చేవి కాదు కదా, ఇలా ఒక పూట ఆకలి ఉండేవాళ్ళం కాదు. లేకపోతే అమ్మ నాన్న ఉంటే మనకు అమ్మ నాన్న ఉంటే సార్, మన అమ్మ నాన్నలు ఉన్నప్పుడు మన పేదవాళ్ళైనా సరే మనం రాజులో చూసుకుంటారు సార్. అది మనకి ఎప్పుడు ఆకలిని లోటు తేకుండా, లేకపోతే మనకి బట్టలు కావాలన్నా బట్టలు లేడు అనే లోటు తేకుండా మన అమ్మ నాన్నలు ఉంటే చూసుకుంటారు సార్. వాళ్ళకి లేకపోయినా మనం చూసుకుంటారు. అది అమ్మ నాన్నలు ఉండే ప్రేమలో ఉండే గొప్పతనం సార్. అది మిస్ అయిపోయినని ప్రతిక్షణం ఎప్పుడు బాధపడుతుంటారు సార్. ఏడ్చాను సార్, చాలాసార్లు ఏడ్చాను సార్, చాలాసార్లు. అంటే ఎక్కువ ఒక్కరినే ఒక ఎవరు లేని ప్రదేశంలో వెళ్ళిపోయి ఒక్కరినే ఏడుస్తూ ఉంటారు సార్. అంతే. అమ్మగారు చనిపోయినప్పుడు సార్ అప్పుడైనా అనిపించిందా ఇంకా నాకు ఎవరు లేరు ఇంకా? అవును సార్, అనిపించింది సార్. అమ్మ కూడా చనిపోయినప్పుడు అంటే నేను ఒక రకంగా నాన్న లేదు సార్, అమ్మ ఒక్కతే సార్. అమ్మ కూడా చనిపోయిన రోజు అసలు ఆ సిచ్యువేషన్స్ ఎట్లా ఫేస్ చేసారు? అంటే నాకు అమ్మ చనిపోయినప్పుడు కూడా నాకు అమ్మ ఉందని కూడా తెలియదు సార్. అంటే నాకు చిన్నప్పుడు మేనత్త దారు తీసుకుని వచ్చేసరికి నేను మేనత్త దాన్ని అమ్మ అనుకునేవాడిని సార్. ఏ ఏజ్ లో తీసుకు? చిన్నప్పుడు ఒక 2 years 3 years తీసుకుని వచ్చారు. అంతే సార్, ఆ చిన్న వయసులో తీసుకుని వచ్చారు. ఆ వయసులో తీసుకొని ఆవిడ పెంచుకోవడం వల్ల నేను మేనత్తని కొన్ని ఇయర్స్ వరకు అమ్మ అనేవాడిని సార్. ఆవిడే అమ్మ 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 అనేవాడిని, అలా ఊ అనేది. కానీ నాకు ఇలా ఒక అమ్మ ఉందని నాకు కూడా తెలియదు సార్. ఇలా శ్రీకాకుళంలో అమ్మ ఉందని నాకు తెలియదు సార్. నాకు ఎప్పుడు తెలిసిందంటే సార్, కొంచెం పెద్ద అయ్యాక అప్పుడు మా మేనత్త గారు కూర్చొని చెప్పారు, నీకు నేను అమ్మని కాదు, నీకు సొంత అమ్మ ఉన్నది, ఇలా శ్రీకాకుళంలో ఉంటుంది, మీ నాన్న ఇలా అనే చెప్పారు సార్. చెప్పినా కూడా నేను అంత కేర్ తీసుకునేవాడిని కాదు సార్. అంత కేర్ అంటే అవునా సర్లే ఇప్పుడు ఎందుకు అన్నట్టుగా ఉండేవాడిని, చిన్నవాడిని ఇక్కడ సార్. నేను కూడా నాకు అంత మెచ్యూర్ అయితే లేదు. ఆ టైంలో ఒకసారి అమ్మ వచ్చారు సార్, సంక్రాంతి టైంలోనే ఊరు వచ్చారు. వచ్చాక ఇంటికి వచ్చారు, అప్పుడు నాకు అమ్మని చూపించినా కూడా నేను చాలా దూరంలో ఉన్నాను. అంటే దగ్గరికి వెళ్ళలేదు అమ్మ దగ్గర. అంటే మనకి ఫస్ట్ టైంలా చూడలేం కదా, దూరం వెళ్ళలేదు. అప్పుడు ఒక జత బట్టలు ఎందుకు తెచ్చారు. అప్పుడు మా అత్త కూడా అన్నది, వెళ్ళి డబ్బులు అడుగురా, ఏదో అంటే అప్పుడు ఇల్లు ఏదో చిన్న పనులు అవుతుంటే ఎంతో కూడా డబ్బులు అడిగితే మనకు ఇల్లు వరకు అని అవుతారు కదా, అడదామన్నా కూడా నాకు తోసేది. సరే నేను వెళ్ళేవాడిని కాదు, మళ్ళీ అంటే అత్త దగ్గరే ఉండేవాడిని. అలా ఒక రోజు వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయారు. ఆ తర్వాత చనిపోయినప్పుడే నాకు వచ్చిన రోజైనా మీ అమ్మతో ఉన్నారా? నేను లేదు సార్, అసలు లేదు. అది ఇప్పటికి అదే ఫీల్ అవుతుంది సార్. అప్పుడు ఉన్నప్పుడన్నా ఉంటే బాగుండు. అంటే నాకు అప్పుడు అంత మీకు తెలియదేమో అమ్మ అని తెలియదు.
అంటే అమ్మ ప్రేమ కూడా మనం ఇంత మిస్ అయిపోతామని కూడా తెలియదు సార్. ఓకే. ఆ రోజు తెలిసి ఉంటే ఖచ్చితంగా ఆ రోజు ఉండే అంటే నేను శ్రీకాకుళం వెళ్ళిపోయేవాడిని సార్. నాకు అంత మెచ్యూరిటీ ఉంటే నేనే శ్రీకాకుళం బాకూరు నుంచి శ్రీకాకుళంకి వెళ్ళిపోయేవాడిని. అంటే అమ్మని నేనే హాస్పిటల్ తిప్పి నేనే చూపించుకొని చేసేవాడిని. కానీ నాకు ఆ చిన్న వయసులో మనకు అంత ఆటల మీద ఏదో కుర్రోళ్ళతో తిరగడం తప్ప అంత మెచ్యూరిటీ లేదు సార్. అంటే ఇప్పుడున్న మెచ్యూరిటీ ఉంది ఇంతే సార్. నేనే అమ్మతో వెళ్ళిపోయి నేనే అక్కడ చూసుకొని అమ్మకు కావాల్సినన్ని నేనే చూసుకున్నాను సార్.